హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ మై ఛానల్ రాజేశ్వరి సుబ్బారావు అండి. నేను ఈవేళ ఒక మంచి ఫేవరెట్ కర్రీతో వచ్చానండి. మాకైతే చాలా ఫేవరెట్ అండి కర్రీ ఇది. ఎండ్రయ్యలు కోడిగుడ్డు పుల్లటండి ఇది. దీన్ని ఎలా చేస్తారో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. ఎండ్రయ్యలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కపలంగా వండకుండా వేరే రకంగా వండుతానండి. ఇది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు 4 గడ్డలు అండి, ఒక 3 పచ్చిమిరకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎండ్రాయిలు అండి ఇవి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ అండి, 4 ఎగ్స్. ఇవి నలుగురికి సరిపడగా కర్రీ అనమాట అండి ఇది. దీన్ని కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికి ఫేవరెట్ కర్రీ అండి. ఇది చాలా ఇష్టపడతారు ఇక అలాగా. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి దీని మీద, పొయ్యి మీద. దీని మీద కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ వేసి ఎర్రగా వేయించేసుకోవాలండి. ఇవి ఎరుపు రంగు వచ్చేదాకా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వీటిని ఉల్లిపాయని వేగించిన తర్వాత వీటి కొంచెం వేగుతున్నాయి కదండి, ఇప్పుడే కొంచెం ఇవి కూడా వేసేసుకోవాలండి. ఎండ్రాయిలు కూడా వేసేసుకోవాలండి. వీటితో పాటే ఈ కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్తో పాటు ఇవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట అండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి కర్రీ. మటుకు ఒక్కసారి మీరు రుచి చూడండి, తెలుస్తుంది. ఎండ్రాయిలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మటుకు ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలామంది, కొంతమంది తినరండి ఎండ్రాయిలు. మేము కూడా తక్కువేనండి. ఎప్పుడన్నా సంవత్సరానికి 1-2 సార్లు మట్టుకి టచ్ చేస్తాం. అంతకుమించి మేము ఎక్కువ తినమండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏగిపోయింది చూసారండి ఉల్లిపాయ. ఇలా ఏగిపోయిన తర్వాత అండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అండి, చిటికెడు పసుపు అండి. ఈ కర్రీకి కారం, పచ్చిమిరకాయల కారం ఎక్కువ వేస్తాం కదండి, అందుకని కొంచెం కారం తక్కువ పడుతుందండి. 2 స్పూన్లు కారం అండి దీనికి. రెడ్ మిర్చి పచ్చకారం అండి. సరిపడగా ఉప్పు అండి, సరిపడగా ఉప్పు. ఈ 3 వేసిన తర్వాత ఈ 3 ఏం చేయాలంటే అండి, ఆనియన్స్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, ఇలా కొంచెం ఫ్రై చేస్తే అండి బాగుంటుందండి. కొంచెం కారం వేగితే టేస్టీ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే, వాటర్ దీంట్లో తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మీకు కోడిగుడ్లో కూడా వాటర్ వస్తుంది కదా, దాని గురించి మనకి ఎంతో పట్టదండి. ఇంకండి గ్లాస్ వాటర్ అండి, 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకునండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఇది మూత పెట్టేసి మరగపెట్టాలండి. దీన్ని వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు ఎగ్స్ ఎలా వేయాలో నేను చూపిస్తానండి. అప్పుడు ఇది కొత్త ఉడకాలండి, కాసేపు వాటర్ ఉడకాలండి. ఉడికినప్పుడు మనం ఎగ్స్ అందులో పోయాలండి. చూపిస్తాను అది కూడా ఎలా పోయాలను. ఒక్కొక్క గుడ్డు చితకొట్టండి, అందులో పక్కన అలా పేర్చాలండి. అవి ఇది ఉడకాలండి. ఉడికి 1 నిమిషం అండి, జస్ట్ అలా 2 నిమిషాలు అలా ఉడికేసరికి మనకి వేసేయచ్చు అనమాట అండి ఎగ్స్. ఇలా ఉడుకుతుంది కదండి, ఈ ఉడికి దాంట్లో గుడ్డులాగా పెంకు తీసండి చితకొట్టి ఇంకలా పొయ్యాలండి ఒక చోట. అలాగా కదపకూడదండి, అలాగే పోసేసి సిమ్లో పెట్టుకుని పొయ్యాలండి. వీటిని 4 గుడ్లు కూడా అలా పోసిన తర్వాత మీకు చూపిస్తా. పెంకి తీసి అలా పోసేయాలి, 4 చోట్ల పొయ్యాలండి. అలాగా చూసారు, అలా 4 చోట్ల అలా పొయ్యాలండి. అది అలా వేసేసిన తర్వాత గుడ్డు పగలగొట్టి ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసండి, మూత పెట్టేసుకుని మనం అది కుక్ చేసుకోవాలి. నిమ్మలంగా ఉడుకుద్దండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి. కర్రీ ఎప్పుడు కూడా సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఇది ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మీకు అయిన తర్వాత చూపిస్తాను. మధ్యలో మనం ఏమి అసలు గరిటతో కానీ ఏమి కదపకూడదండి, అలా ఉంచేస్తే అదే ఉడికిపోతుందండి కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, సగం ఉడికిందండి కర్రీ. చూసారా, ఉడికిన తర్వాత అలాగా ఉడికినట్టు మనకు తెలుస్తుందండి. అలాగే కదపకుండా ఒక్కోసారి ఈలుంటే మీరు ఇలా మెల్లింగా ఇడవకుండా ఇలాగా కదుపుకోవచ్చండి. ఇలా కలుపుకుంటే దేనికి దానికి ఎగ్ అలా ఉంటుందండి. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, మనకి ఇంకో 10 నిమిషాలు పడుతుందండి. ఇది ఇంకో 10 నిమిషాలకి అయిపోద్ది అనమాట అండి. కర్రీ కొంచెం దగ్గర అయిపోయిన తర్వాత మనం దింపేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండ్రయ్యి కోడిగుడ్డు పులట అంటారండి ఇది మా ఏరియాలోను.
చాలా బాగుంటుంది. ఎగ్తో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. రెడీ అయిపోయిందండి కర్రీ. చూసారా, ఇలా ఆయిల్ కొంచెం తేరుకున్న పైకి వస్తుందండి, అప్పుడు కొంచెం మనం ఆపేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఇప్పుడు ఆపేస్తున్నానండి. చాలా బాగా రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన మనకు కోడిగుడ్డు ఎండ్రాయిలు కర్రీ అండి. ఇది పుల్లట అంటారు దీన్ని. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూస్తారా, ఇలా మనకి ఎగ్ అయితే ఏ ఎగ్కి అలా అలా ఇలా వచ్చేస్తుందండి. ఎగ్ అంతాను ఇడిపోకుండా మనకు అలా వచ్చేస్తుంది అనమాట అండి. మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. నేను ఇది గిన్నెలోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఇది రెడీ అండి, తినడానికి రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒకసారి ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, బై. కోడిగుడ్డు ఎండ్రాయిలు పుల్లట అండి, ఇది బిళ్ళ పుల్లట అంటారు అనమాట అండి. ఇది చాలా బాగుంటుందండి, మా ఆంధ్ర స్పెషల్ ఇది. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.